కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ప్రశస్త నామమును బట్టి వేలాది వందనములు, స్తోత్రములు 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 స్తోత్రములు. గతకాలమంతయు నీ యొక్క అనాది కృప చొప్పున, అనాది ప్రేమ చొప్పున మమ్ములను భద్రపరిచి, గత సంవత్సరం ఇదే సమయానికి ఎంతో ఆందోళనకరమైన పరిస్థితుల మధ్యలో నుండి నా తండ్రి మమ్మలను తప్పించి మా జీవితాల్లో మరొకసారి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము నిమిత్తమై నా తండ్రి నీ సన్నిధానంలో నాయన ఇదిగో నీ నామాన్ని మహింపరుచుకునేటువంటి గొప్ప ఆధిక్యతను మా జీవితాల్లో అనుగ్రహింపజేసినందులకై నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఈ సమయంలో మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా, యోగ్యముగా ఉండునట్లు నీ కృప మా జీవితాల్లో అనుగ్రహింపజేసి ఈ సమయమును దీవించుము, ఈ స్థలమును ఆశీర్వదించుము నాయన. ఇదిగో అన్ని సంఘముల వారు నాయన ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనలో, కూడికలో నాయన పాల్గొనుచు ఉండగా అనేక స్థలముల నుండి నాయన ఇదిగో ఈ యొక్క వేదికను, లేకపోతే ఈ స్థలములో నుండి నాయన నీ యొక్క వాక్యము నాయన వెడలిగుచుండగా నీ సహాయం అనుగ్రహింపచేయండి. ఆదిని అంత్యం వరకు మీరే నడిపించండి. నీ ఏర్పాటు బిడలందరినీ తోడుకుని రండి. ప్రార్థన పాసానికి చేరనివ్వాల్సిందని యేసు నామములో వేడుకుంటా ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమాయెహోవా దేవుని పావనానా మమును తించుమా. నాంతరంగము లో వసించు నో సమస్తమా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. జీవమాయెహోవా నీకు చేసిన మేళన్ మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జాబు లేవియున్లే కుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, జీవకిరీటముగవేయును. నీ శిరస్సు మీద జీవకిరీటముగవేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెని క్రోత, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు
పాలిని క్రోత యవనంబై వెలయునట్లుగా మేలిచి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీపై నిపుడు కోపముంచాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పామరులమని ప్రాచుపకార ప్రతిఫలం పంపాలేదు పామరులమని ప్రత్యుపకార ప్రతిఫలం పంపాలేదు భూమి కన్నా ఆకాశంబున్నా ఏ తోండు దైవ ప్రేమ భక్తి జనులయందునా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్త పరుల కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్త పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటి కూడికలో దేవదేవుడు మనలందరినీ సమకూర్చినందుకు దేవుని నామాన్ని మహిమపరుస్తూ మొట్టమొదటిగా మోకరించటం నేర్చుకోవాలి. ఈ యొక్క 40 దినములలో ఒక క్రమము, ఒక క్రమబద్ధమైనటువంటి భక్తి జీవితానికి మన శరీరాన్ని అలవాటు చేయాలి.
మోకరించుట, చేతులు జోడించుట, సమయమునకు వచ్చుట, దేవాలయంలో దేవుని సన్నిధానములో ఇతర ఏ ఆలోచనలు కూడా మనసులోనికి రాకుండా, ఏ విధమైనటువంటి ఇతర తలంపులు మనసులోనికి రాకుండా ప్రార్థనా హృదయంతో ప్రార్థనా పూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఈ అలవాటు జీవితానికి అలవాటు అయిపోతుంది. ఈ కొద్ది దినాలు ఒక పని క్రమంగా చేస్తే దానికి మనం అలవాటు అయిపోతాం, మన శరీరాలు అలవాటు అయిపోతాయి. ఎక్కడ ఉన్నవారు అక్కడే చక్కగా మోకరించి ప్రార్థనలో ఏకీభవించుట, చేతులు జోడించుట, మోకరించుట. అసలు ఎవరు బద్దకించకూడదు. మోకాళ్ళు నొప్పులున్న వాళ్ళు, నిలవబడలేనిటువంటి సరిగా మోకరించలేని వారు మాత్రమే కూర్చోవచ్చు. లేకపోతే మిగతా వారందరూ చక్కగా మోకరించాలి. ఈ క్రమాన్ని అందరూ నేర్చుకోవాలి. ప్రేమ నమ్మకములు కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ప్రశస్త నామమును బట్టి వేలాది వందనములు, స్తోత్రములు. గత సంవత్సరం ఇదే సమయానికి ఎంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో మా హృదయాలు ఉన్నాయో, మమ్మల్ని మీరు సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. మేము భక్తిపరులమని, నీతిమంతులమని కాదు, కేవలం నీ మహా ఉచితమైనటువంటి కృప చొప్పున, కనికరం చొప్పున మమ్మల్ని బ్రతికించి సజీవులుండు స్థలములో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు అనేక సంఘముల నుండి, అనేక ప్రాంతముల నుండి నాయన ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ 40 దినములు ఒక క్రమబద్ధమైనటువంటి భక్తి జీవిత విధానానికి ఎంతమంది సిద్ధపరచబడుతున్నారో వారినందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు నీ వాక్యం ద్వారా ఏమి మాట్లాడనై ఉన్నారో సూటిగా మాతో మాట్లాడుచున్నప్పుడు నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. అరణ్యములో, ఎడారిలో ఎండిపోయినటువంటి ఒక మొక్క ఎలాగ 32వ కీర్తనలో దావీదు చెప్తా ఉన్నాడో, నీ వాక్యమనేటువంటి నీటిని నాయనిదిగో అనుగ్రహింపజేసి మరలా ఆ మూడు మారిన జీవితాన్ని చిగురింపజేయగలిగిన దేవుడు అని మీ చేతుల దగ్గరికి వస్తూ ఉన్నాం, మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి సమయమును దీవించుమని యేసు నామములో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఈ సమయంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ, మరి ఆయా స్థలాల నుండి, అన్ని సంఘముల నుండి అక్కడ మైక్ సెట్కి కనెక్షన్ ఇచ్చేశారు మన చర్చ్ మెంబర్స్, మన సహవాసంలో ఉన్న సహోదరులు. అక్కడ ఈ యొక్క కార్యక్రమం రిలే అవుతూ ఉంది. ఆయా చర్చ్లో కూడా చాలామంది ఆడియో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనము ముందుకి కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి నేటి దినము మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 18వ అధ్యాయము నుండి చదవద్దు, చదివి వినిపించేటప్పుడు చక్కగా అర్థం చేసుకోండి. ఈ యొక్క 40 దినములు
మరి ప్రత్యేకంగా ఉపవాస దినములుగా కొంతమంది, మరికొందరైతే మరి కొత్త వస్త్రాలు కొనుక్కోరు, లేకపోతే పువ్వులు పెట్టుకోరు, లేక ఇంకా రకరకాలైనటువంటి పట్టుదలలు పెట్టుకొని 40 దినాలు కూడా చాలా మానేస్తారు. అవి మానేయమని బైబిల్ ఏమీ చెప్పట్లేదు, అది చెయ్యమని బైబిల్లో ఏమీ లేదు. లెంటు చెయ్యాలి అనేది ఏమీ లేదు. కానీ ఈ 40 దినములు ఈ రీతిగా దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం. ప్రతిసారి కూడా ఈ 40 దినాల్లో సేవకులుగా మాకు విజయాన్నే దేవుడిచ్చాడు. ఎంతమంది ఈ ఈ యొక్క ప్రార్థనల ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళ చేతులు ఎత్తండి. 7th క్లాస్ ఎప్పుడో 7th-లోనో 6th-లోనో మా పాప చదివేటప్పుడు 40 రోజులు రాత్రులు అన్నం మానేసింది. దేనికోసం మానేసింది భోజనం అంటే, ఇన్వర్టర్ లేదు ఇంట్లో. ఇన్వర్టర్ లేదంటే, ఇన్వర్టర్ అంటే కరెంటు పోయినప్పుడు ఒక బ్యాటరీ, అంటే మాకు ఆ సౌకర్యం కూడా లేని ఆ దినాల్లో ఓ 40 రోజులు ఉపవాసం ఉంది. దేవా, మాకు ఇంట్లో మా నాన్నగారికి ఈ సౌకర్యాన్ని కల్పించండి, మా ఇంటికి ఈ సౌకర్యం కావాలి అనేసి. ఆ రోజున దేవుడు ఆశ్చర్యరీతిగా అదే సీజన్లో నేను ఒకరోజు తీసుకొచ్చినప్పుడు నాకేం చెప్పలేదు తను. కానీ ఇలాగా ఉన్నది, ఉపవాసం ఉంది. ఏదైతే దేని కొరకైతే ఉపవాసం ఉందో ఆ సౌకర్యాన్ని దేవుడు మాకు ఈ టైంలో ఇచ్చాడు అని సాక్ష్యాన్ని విన్నప్పుడు నేను ఎంతో దేవుని స్తుతించాను. కనుక మనము దేవుని వాక్యంతో మమేకమైపోయినప్పుడు, దేవుని వాక్యానికి కనెక్ట్ అయినప్పుడు, అవి 20 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, 70 రోజులు కావచ్చు, ఎన్ని రోజులు కావచ్చు, అది ఎన్ని రోజులైనా మనం దేవుని నామానికి మహిమకరంగా ఉండగలం. లేక దేవుని నామాన్ని మహింపరచడానికే. మనల్ని మనము క్రమపరుచుకోలేము. వాక్యము శరీరధారిగా మన మధ్యన వసించినప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది, సరి చేస్తుంది, మన మార్గాల్ని బాగు చేస్తుంది, మన నడవడికి బాగు చేస్తుంది, మన చూపులు బాగు చేస్తుంది, మన ప్రవర్తన బాగు చేస్తుంది, మన క్యారెక్టర్ అంతా సెట్ చేస్తుంది. అందుకని ఉదయకాల సమయంలో మొదటి చరణాన్ని పాడుకున్నాం ప్రతి వీధుల్లో తిరుగుతూ కూడా. ఈరోజు ఉదయమే రామేశ్వరం పెనుమర్తి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ తెల్లవారుజాము సువార్త సేవా పరిచర్య. అలాగే ఇక్కడ ఈ సాయంకాలం ఇక్కడ కూడా మోత్కూరులో కూడా తెల్లవారుజాము సేవా పరిచర్య. యేసునామా స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగున్, యేసునామా స్మరణ వలన ఎట్టి సౌఖ్యమైన కలుగున్, యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు, యేసునామా స్మరణ చేయండి. మనం చెప్తున్నాం, మన కష్టాన్ని కూడా దేవునికి చెప్తున్నాం. నాయనా, నీ నామాన్ని స్మరిస్తే ఎట్టి కష్టమైనా తొలగించే దేవుడు అని చెప్తూ, నీ నామాన్ని మహింపరుస్తుంటే ఎవరి కష్టమైనా తీర్చే దేవుడు అని ఒకవైపు బోధిస్తూ, ఒకవైపు ప్రార్థిస్తూ, ఎట్టి సౌకర్యమైనా నాకు ఇవ్వగలిగిన దేవుడు నాయనా. అలాగే ఈ మాటలు వినేవారికి, ఈ పాటలు వినేవారికి, వారు నిన్ను ధ్యానించినప్పుడు వారికి సైతము ఎట్టి సౌకర్యమైన నీవు ఇవ్వగలిగిన దేవుడవు అనే సువార్త. ఒకటేమో మనం దేవుని మహింపరుస్తున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మరొకటేమో ఇతరులకు చెప్తున్నాం. అందరూ లేస్తారా, అందరూ వింటారా అంటే, విన్నవారు వింటారు, లేచిన వారు లేస్తారు. ఒక వ్యాపారస్తుడు పలానా వీధిలోకి వెళ్తే అందరూ కొనేసుకుంటారని ఏమీ అమ్మడు.
కరివేపాకు తీసుకొని వస్తూ ఉంటారు మన పల్లె గ్రామాల్లో. నేను పలానా ఊరు వెళ్తున్నాను, ఆ ఊరిలో నేను ఇలాగ అనగానే అలాగ వెళ్ళగానే అందరూ వచ్చేసి అన్నీ తీసేసుకుంటారు అని ఏం లేదు. వాడు ప్రయత్నం చేస్తాడు, నేను ఆ వీధికి వెళ్తాను, ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకుంటారు. ఊరంతా తిరుగుతాడు, ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య అడుగుతుంది, అమ్మేసావా అంతాని అని. అంతా అమ్ముడు అవ్వలేదే, ఈరోజు కొంచెం ఉండిపోయింది, ఇవాళ ఎవరో కొనలేదు. భార్య భర్తలు అనుకుంటారు, పోన్లే అత్తమాట ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది, ప్రతి వ్యాపారం కూడా అనుకున్నదంతా అవ్వదు కదా. ఒక్కో రోజు అలా వెళ్ళగానే అంతా అమ్ముడైపోతుంది. అది చిన్న వ్యాపార సంబంధమైనటువంటి నియమం, అది అలాగుంటే దైవవాక్య సంబంధమైనది అది ఎంతమందికి అవసరమో మనకి ఏం తెలుస్తుంది? వాళ్ళు వింటారా? మనం పాడితే, మనం అలా తిరిగితే ఎవరన్నా మన లెక్క చేస్తారా? మనకన్నా విలువ ఉంటుందా? ఈ సువార్తని ఇలాగ ప్రకటిస్తే ఎవరైనా ఆలకిస్తారా? ఎవరు వింటారు? ఎవరు లోబడతారు? అది అవసరమైన వాళ్ళు తీసుకుంటారు, అవసరమైన వారు తీసుకుంటారు, అవసరం లేకపోతే వదిలేస్తారు. కానీ మనము సువార్తను ప్రకటించుకుని వెళ్ళిపోవడమే. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటాడు భక్తుడు. మనం ఆ సేవలో పాలిభాగస్తులుగా అవడానికి దేవుడు ఈ తెల్లవారుజాము పరిచర్య అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. కొన్ని సంఘాల్లో అయితే వాళ్ళు ఇతర సంఘస్థులు కూడా పాల్గొంటారు. ఇతర సంఘస్థులు పాల్గొనేటప్పుడు మీరు ప్రార్థన మానేసి మా దగ్గరికి వచ్చండి అని నేను ఎప్పుడు అనలేదు, అలా నాకు ఇష్టం కూడా ఉండదు. వాళ్ళు పాల్గొంటారు, తెల్లవారుజాము ఈ 40 రోజుల్లో సేవకు వస్తారు, ఆ తర్వాత వాళ్ళ చర్చెస్కి వెళ్ళిపోతారు. మంచిది, దేవునికే మహిమ. కొందరైతే నైట్ వాక్యం వినడానికి వస్తారు చర్చిలోకి. దేవాలయాల్లో ప్రస్తుతం ఇప్పుడు ఆరాధన జరుగుతుంది, అన్ని సంఘాల్లో కూడా అది లైవ్ టెలికాస్ట్ అవుతుంది. కొంతమంది వింటారు, విన్న తర్వాత వాళ్ళు ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి మాటలు ఉపయోగపడతాయి. కనుక ఈ సువార్త సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఈ ఉపవాస సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని అంశాలు, కొన్ని ఎజెండాస్ పెట్టుకోవాలి మైండ్లో. ప్రభువా, మనం ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక మార్కెట్కి వెళ్ళేటప్పుడు లిస్ట్ రాసుకుంటాం. నేను మార్కెట్కి వెళ్తున్నాను, నేను పలానా వస్తువు కొనాలి, పలానాది నేను తీసుకోవాలి, నేను పలానా వస్తువు కొంటాను, నేను అక్కడ ఇన్ని కావాలి అని ఒక ప్లానర్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే నేను ఈరోజు చర్చ్కి వెళ్తున్నాను, ఈరోజు ఈ 40 డేస్లో ఫాస్టింగ్లో ఉంటున్నాను. నేను ఈ 40 డేస్ కూడా కొన్నిసార్లు ఉపవాసం ఉండగలను, లేకపోతే కొన్నిసార్లు ఉపవాసం ఉండలేను. కానీ నేను వాక్యానికి మాత్రం కనెక్ట్ అవుతాను, సన్నిధిలో మాత్రం ఉంటాను, సన్నిధి నేను విడిచిపెట్టను, సహవాసానికి నేను దూరం అవ్వను అనేటప్పుడు కొన్ని అంశాలు మైండ్లో పెట్టుకోవాలి. నేను ఈ 40 డేస్ కూడా పట్టుదలగా దేవుణ్ణి ఈ విషయం అడుగుతాను. దేవా, నువ్వు నాకు సహాయం చేస్తావా, చేయవా? పలానా విషయం నాకు అవసరం, నాకు అది కావాలి, నాకు ఇస్తావా, ఇవ్వవా? లేకపోతే నా ఇంటిలో నా కుమారుని పరిస్థితి ఇది, నా కుమార్తె పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నాకు నువ్వే సహాయం చేస్తావు? ఆయన మనకి తెలిసినటువంటి ఒక వాక్యం, ఆయన ఎంత గొప్ప శక్తి కలిగిన వాడు అంటే, కొండలను సైతము గొమ్మములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును అని ఉంది బైబిల్లో. మేము తెల్లవారుజాము తిరుగుతుంటే, మీరు కూడా ఇక్కడ తిరిగేటప్పుడు కూడా అన్ని గ్రామాల్లో కూడా చూసేది ఏంటంటే, మన శబ్దం ఎక్కువ వినపడుతుందా అంటే కుక్కల శబ్దం ఎక్కువ వినపడుతుందా అంటే ఎవరి శబ్దం ఎక్కువ వినపడుతుంది? అంటే ఏం చేస్తున్నాయా ఈ లేవండోయ్ లేవండి, పాస్టర్ గారు వచ్చారు, లేవండోయ్ లేవండి, దేవుని వాక్యాన్ని బోధించే బోధకులు వచ్చారు అని ఒక 15 రోజులు అవి లేపి అందరినీ లేపి ఏం చేస్తాయంటే, మనం నెక్స్ట్ వెళ్తుంటే సైలెంట్గా పడుకుంటాయి. మేము కూడా లేపాం వాళ్ళని, లెగుత్తలేదు వాళ్ళు. మేము ఎంత ట్రై చేసినా సరే, ఎంత అరిసినా సరే వాళ్ళు అలాగే బద్ధకంగా పడుకున్నారు.
మీ పని మీరు చేసేసుకోండి. అంటే సేవలో అవి కూడా ఏమవుతున్నాయి? పాలిభాగస్తులు అవుతున్నాయి. అవ్వవా? పావురము దేవుని సేవ కొరకు వాడబడలేదా? కాకి దేవుని పరిచర్య కొరకు వాడబడలేదా? గాడిద స్వరం ఎత్తి గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి ప్రవక్తతో దేవుడు మాట్లాడలించలేదా? అలాగే ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఏ రోజు మానకుండా, ఏ ఉదయకాల పరిచర్యలో అవకాశాన్ని కోల్పోకుండా క్రమబద్ధమైనటువంటి భక్తి జీవితాన్ని అలవాటు చేయడానికి శరీరానికి ఇది ఒక చక్కని అవకాశం. కనుక ఆ యొక్క క్రమమైనటువంటి విధానాలకి మనము దేవుని యొక్క వాక్యం కొరకు మనం సిద్ధపరచబడదాం. నేటి వాక్య ధ్యానము లూకాసు వార్త 18వ అధ్యాయము. ఈ లూకాసు వార్త 18వ అధ్యాయంలో మరి 1, 2 ఇంచుమించుగా 3 భాగాలు ఇందులో కనబడతాయి. 4 భాగాలు కనబడతాయి. మొట్టమొదటిది, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. స్తోత్రం చెప్పాలి. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనే మాట దగ్గరికి వస్తే, ప్రార్థనలో ఇసుపు వస్తాదా అంటే వస్తుంది అంటాను నేను. అడిగి 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 ఇసుపు వచ్చేస్తుంది. ఇక దేవుని సన్నిధానంలో నేను ఇంత అడుగుతున్నాను, దేవుడు నాకు జవాబు చెప్పట్లేదు ఏంటి అని. కొంతమంది కంటిన్యూగా అడుగుతారు, కాదు కొంతమంది అడిగి నా నోరెడిపోతుంది కానీ దేవుడు కూడా నా ప్రార్థనకి జవాబు చెప్తలేదు అని దేవుని మీద కోపం వచ్చేస్తుంది. గత వారంలో సుధాకర్ గారి ఇంటి దగ్గర ప్రార్థనా కూటం జరిగింది. తన యొక్క చెల్లెలు ఏం సాక్ష్యం చెప్పింది, నాకైతే దేవుని మీద కూడా కోపం వచ్చింది, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు, నా కుటుంబానికి ఎందుకు ఇన్ని బాధలు వచ్చినాయి అని నేను దేవుని దగ్గర మొరపెట్టుకున్నాను, నాకు కూడా కోపమే వచ్చింది. కోపం వస్తుంది, తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది. ఏదైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయితే ఇదంతా మా అమ్మే చేసింది అనేవాళ్ళు లేరా? ఇదంతా మా నాన్నే చేశాడు, ఇంకా వాళ్ళు కూడా లేకపోతే దేవుడి కన్నా నా మీద కనికరం లేదు అని గుండెలు బాదుకునే సందర్భాలు ఉండవా? అలాంటి సందర్భాల్లో ఎవరినో ఒకరిని అంటాం. విశుద్ధాలు వస్తుంది, ఎందుకు రాదు విశుద్ధాలు? విశుద్ధాలు లేనోళ్ళు ఎంతమంది ఉంటారు? అంత ఓర్పు మంతులు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఎవరికన్నా ఉంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా అంత ఓర్పు మంతులు ఉంటే వాళ్ళకి 7500 నమస్కారాలు. మళ్ళీ 1, 2 కాదు. ఎందుకంటే ఓర్పు అనేది చాలా తక్కువ. ఇప్పుడు అది చాలామందికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న తినే తిండిని బట్టి కానీ, ఇప్పుడున్న టెన్షన్ వాతావరణాన్ని బట్టి కానీ, ఎవరి మీద నిందించకుండా, ఎవరిని ఏమీ అనకుండా ఉండలేము. ఎవరినో ఒకరిని ఏదో ఒక మాట అనాలి. దాన్నే ఫ్రస్ట్రేషన్ రిలీజ్ చేయడానికి ఎవడో ఒకడు ఉండాలి మనకి. లేకపోతే ఎవరిని తిట్టకపోతే ఎవరినొకరిని తిట్టాలట, కుక్కని తిట్టేయాలట. దీనికి అలా బుద్ధి జ్ఞానం లేదు, సరిగా పడుకోవట్లేదు, ఇది సరిగా మొరుగుతలేదు అని అలా తిట్టేస్తే కోపం పోద్ది. ఫ్రస్ట్రేషన్ రిలీజ్ చేయడానికి. మన జీవితాల్లో విసుగుదల అనేటువంటిది ఉండదు అనుకుంటాం, కానీ ఉంటుంది. నా ఆర్థిక పరిస్థితులు ఏంటి ఇలాగ అయిపోయి, నేను ఇంత నమ్మకంగా 10వ భాగం ఇస్తున్నాను, 10వ భాగం కంటే ఎక్కువే ఇస్తున్నాను, నేను ఇంత క్రమంగా దేవాలయానికి వెళ్తున్నాను, నా భార్య విషయంలో ఏంటిది, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, నా భర్త విషయంలో దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నా పిల్లల విషయంలో దేవుడి జడ్జిమెంట్ ఏంటి అని మనకి ఇసుబుదలు ఎక్కువయ్యి ఎవరి మీద కోపం వచ్చేస్తుందంటే దేవుని మీదే కోపం వచ్చి ప్రార్థన చేయడం మానేస్తాం. ఎందుకంటే అనవసరం చేస్తాం, ఎందుకు ప్రార్థన చేస్తాం అనవసరం, ఎంత అడిగినా సరే దేవుడు కూడా కనికరించలేదు. ఈ మాటకి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చక్కని మాట మాట్లాడతారు. నా కృప నీకు చాలును అనే మాట అంటారు.
అది ఎంతమందికి అర్థం అయితే గనుక ఈరోజు ప్రసంగం సబ్జెక్ట్ అర్థమైపోయినట్టే. నా కృప నీకు చాలును, నేను నీకు ఎంత చెయ్యాలో అంతా చేశాను. నేను ఇంకా నువ్వు కోరుకుంటున్నావు, ఇంకా నా కృప నీ పట్ల చూపించాలి అని కోరుకుంటున్నావు. సరే అడుగు, నీకు చేయగలిగిందంతా నేను చేశాను. మా యొక్క హాస్టల్ చిల్డ్రన్లో ఓ పాపకి మ్యారేజ్ అయింది. వివాహం అయిన తర్వాత ఆ పాప సంబంధించినటువంటి ఆ పాపని ఈ పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబానికి ఈ పాప ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లని ఇచ్చినటువంటి, అంటే అమ్మాయి తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, ఆ కుటుంబ సభ్యులు పలకరించడం మానేశారు, పరామర్శించడం మానేశారు, దగ్గర రావడం మానేశారు. ఈ వారంలో నేను ఆ ఇంటి దగ్గర మీటింగ్ జరిగినప్పుడు అమ్మాయితో ఇలా మాట్లాడుతుంటే ఒక మాట అన్నాను నేను, అమ్మ ఇప్పుడు అమ్మే, అమ్మను దాటినటువంటి ప్రేమ, అమ్మను మించిన ప్రేమ ఎవరికి ఉండదు. ఆ మాట నా నోటి నుంచి రాగానే ఆ అమ్మాయి 2 కళ్ళు ఇలాగా నీళ్లు ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. మరలా చెప్తున్నాను నేను, అమ్మ ప్రేమ మించింది ఇంకోటి ఉండదు. ఆ అమ్మ ప్రేమ ఎలాంటిదంటే ఆ పిల్లలు తప్పులు చేసినా సరే గట్టిగా తిట్టదు, లోపల తీసుకెళ్ళి మందలిస్తుంది. ఆడపిల్ల తప్పు చేసింది అనుకోండి, తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు? పైకి మేము నీతిమంతులు అని తెల్లబట్టలు వేసుకునో లేకపోతే చాలా గొప్పగా కనపడిపోయో ఇవన్నీ చేసి మేము నీతిమంతులు అని చెప్పుకున్నాను చాలామంది ఉంటారు. కానీ మన అంతరాత్మ తెలుసు మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళమో అన్న సంగతి. కానీ తల్లి దృష్టిలో కానీ కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు? రోడ్డు ఎక్కి నా కొడుకు ఇలాగా, నా కూతురు ఇలాగా అని అనరు. గదిలోకి తీసుకెళ్ళి, ఒరే నీకు అలా బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరికన్నా తెలిస్తే ఎంత పరువు పోతుందో తెలుసా? ఎట్రా ఈ పద్ధతి? చాలా కంట్రోల్గా చెప్తారు. ఇంకా కోపం ఎక్కువైపోతే కొట్టేస్తారు. చిత్రం ఏంటో తెలుసా? దెబ్బలు తిన్నవాడు అడ్డగాని కొట్టినోళ్ళు ఏడుస్తారు. అమ్మ ఏడుస్తుంది. అండం ఎందుకు, కొట్టడం ఎందుకు, తిట్టడం ఎందుకు, ఏడుతం ఎందుకంటే అదే ప్రేమ. కానీ బైబిల్లో చక్కని మాట మాట్లాడారు, చూడుము నీ తల్లి అయినను నిన్ను మరువచ్చును కానీ నేను నిన్ను మరువను. నీ తల్లి అయినను నిన్ను మరువచ్చును కానీ నేను నిన్ను మరువను. నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో చూపినటువంటి ప్రేమ. నా కృప నీకు చాలును, నేను నీకు ఇస్తున్నటువంటి కృప చాలు. నేను నిన్నెంత చేశానో, నీకెంత కృప ఇవ్వాలో, ఎంత సౌకర్యాలు ఇవ్వాలో, ఎలా ఉంచాలో అన్నీ చేశాను. కానీ కొన్ని విషయాల్లో నీకు నాకు వివాదం ఉంది. ఆ వివాదం తేలిపోయిన తర్వాత నీకు చేయవలసినవి అన్నీ నీకు చేసేస్తాను. ఏంటి ఆ వివాదము? అర్థం చేసుకుందాం ఈ వాక్యాన్ని. నేనే చదువుతున్నాను, చూడండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్ల నేను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఎంతమందికి మాట అర్థమైంది? చేతులు ఎత్తండి. తాను ఏర్పరచుకొనినటువంటి వారు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు, దేవుడు ఏర్పరచుకొనిన వారు దివారాత్రము మొర్రపెట్టుదురు.
ఎంతమంది ఈ వాక్యాలు దూరంగా ఉండి వాక్యాలు వింటున్నారో, దేవుని ఏర్పాటులో మీరు ఉన్నారా? మీరు దేవుని ఏర్పాటులో ఉంటే వెంటనే దేవాలయానికి వచ్చేయండి. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఎప్పుడు మొరపెడతారంటే దివారాత్రము మొరపెడతారు. 32వ కీర్తనలో మొన్న గత వారంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించినప్పుడు సోమవారం చెప్పిన వాక్య భాగంలో ఒక వర్డ్ నేను ఉపయోగించాను. అది 32వ కీర్తనలో దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని అని. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఆర్తధ్వని అంటే దాని అర్థం ఏంటి అని డౌట్ వచ్చి డిక్షనరీలో ఎత్తుక్కుంటే, ఇంగ్లీష్లో కానీ తెలుగు డిక్షనరీలో కానీ నేను ఎత్తుక్కుంటే చెవులో చెప్పేటువంటి గుసగుసలాడుట అనే ఒక పదం వచ్చింది. ఇంకో పదం ఏంటంటే మూలుగుట అనే పదం వచ్చింది. మూలిగాడట దావీదు. మూలుగులు ఎప్పుడు వస్తాయండి? ఏడుపు అయిపోయిన తర్వాత మూలుగు వస్తుంది. గట్టిగా ఏడిసేసిన తర్వాత ఇప్పుడు మీరు మన పిల్లలు కొన్నిసార్లు ఏదో మారాన్ చేస్తారు, ఏదో ఒక వస్తువు కావాలనో లేకపోతే ఏదైనా కావాలనో మారాన్ చేస్తారు. ఈ మారం చేసేటప్పుడు ఏడ్చేటప్పుడు అమ్మా ఇస్తావా ఇవ్వా అని అన్ని మాటలు అనేసిన తర్వాత అంటే వాళ్ళ అమ్మ నవ్వుకుంటూ ఉంటుంది. ఆడు చూడాడు పాట పాడుతున్నాడు ఎలాగా. అత్తగారు మామగారు చూసి అంటే అమ్మా ఏటమ్మా అది ఏడుతున్నాడు కదమ్మా, ఆడికండి పొద్దున్న సాయంకాలం దాకా ఎంత తిన్నా సరే ఆడికి కొరువే, ఆడ పాట ఆగదు. ఏం మాట్లాడినా సరే ఆ ఆ ఏడుపు ఇంక మాటలు రావు. అందుకని ఆ ఏడుపు అలాగ వస్తూనే ఉంటుంది. అలాగని నవ్వుకుంటా అంటాడు, ముఖం దిగాలుగా పెట్టుకుని ఉంటాడు. దావీదు దేవుని సన్నిధిలో ఏం చేశాడో తెలుసండి? మాటలన్నీ అయిపోయినాయి, ప్రార్థనలన్నీ అయిపోయినాయి, అన్ని రకాల ప్రార్థనలు అయిపోయినాయి, అన్ని రకాల స్థుతులు అయిపోయినాయి. ఇంక అన్నీ అయిపోయి ఏడడానికి ఓపిక లేక దావీదు ఏం చేయడం స్టార్ట్ చేశాడో తెలుసా? ఆర్తధ్వని అంటే మూలుగడం స్టార్ట్ చేశాడు. ఇక దేవుడి దగ్గర ఎంత ఏడుపులో మూలగడం అనేది హై లెవెల్ పాయింట్ అండి. అది మాటలు రావు ఇంకా సన్నిధిలో. మాటలు అయిపోయినాయి, ఉపయోగించాల్సినటువంటి టెక్నికల్ వర్డ్స్ అన్నీ అయిపోయినాయి, రకరకాల పదాలన్నీ ఉపయోగించి రకరకాలైన ప్రార్థన అన్నీ చేసిన తర్వాత ఇక చివరికి ఏం అనాలి అని అంటే ఇంకా మాటలు రాక మనోవేదన ఆ మూలుగు రూపంలో బయటకు వచ్చేస్తుంది. దివారాత్రులు తన ఏర్పాటు ప్రజలు తన నిమిత్తమై సహాయము కొరకై దివారాత్రులు ఆయనకు మొరపెట్టుచుండగా ఆ వచనం చూడండి, వారికి న్యాయము తీర్చడా. దేవుణ్ణి అడగాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, దేవా నాకు న్యాయము తీర్చు అనంటమాట. ఎందుకు న్యాయం తీర్చాలి ఆయన? మనము అన్యాయం అయిపోయామా? మనము న్యాయాన్ని విత్తితే న్యాయమైన పంటే వస్తుంది, మనం అన్యాయాన్ని విత్తితే అన్యాయపు పంట వస్తుందేమో. మనం గత కాలంలో మనం చేసిన పొరపాట్లను బట్టో, మన అతిక్రమాలను బట్టో, మన దోషాలను బట్టో, లేకపోతే మనం తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్స్ని బట్టో మన లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఇలాగ వచ్చేస్తున్నాయి. తండ్రి ఇవన్నీ తీసే ప్రభా, తీసేసి నాకు న్యాయం చేయి ప్రభా అని అడిగే ముందు, ఆయన న్యాయం తీర్చాలంటే ముందు మనం ఏమన్నా అన్యాయంగా ఉన్నామేమో దేవుని దగ్గర మనల్ని మనం చెక్ చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. మనం ఏమన్నా దేవుని దగ్గర అడిగేటప్పుడు మనం ఒక రాంగ్గా అడుగుతున్నామేమో, అవతలోడు అన్యాయం అయిపోయి మనం న్యాయం అయిపోయేటట్టుగా, అవతలోడు అన్యాయం అయిపోయేటట్టుగా కానీ మన ప్రార్థనలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. మనం ఏమన్నా తేడాగా ఉన్నామేమో, ఇంటిలో కానీ వీధిలో కానీ ఎవరి విషయంలోనైనా కానీ, సమాజ విషయంలో కానీ, ప్రభుత్వ విషయంలో కానీ, ఎవరి విషయంలోనైనా మనం అన్యాయంగా ప్రవర్తిస్తుంటే మనం తెలుసుకొని అది పక్కకు వచ్చేసి అది పక్కన పెట్టేసి, దేవా నాకు న్యాయం తీర్చు ప్రభా, నేను నీ సన్నిధానంలో ఉన్నాను,
నాకు సహాయం చేయి ప్రభువా. అనుదినము ఒక కఠినుడైనటువంటి వాడి దగ్గరికి వచ్చి ఒక విధవరాలు, ఆ యొక్క విధవరాలు ఆధారము లేనిటువంటిది. చాలాసార్లు కొంతమందికి కోపం వచ్చేటప్పుడు తిడతారు, ఏమనంటే యాదవా అని తిడతారు. ఈ మాట తెలిసిన తర్వాత ఇంక జీవితంలో ఎవరు అలా తిట్టరు. యాదవా అంటే అర్థం ఏంటో తెలుసా? విధవా అని అర్థం. విధవా అంటే ఏంటో తెలుసా? భర్త లేనిది, ఆధారము లేనిది. భర్త లేకపోయినా కుటుంబ సభ్యులు, అమ్మో నాన్నో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏదో భరించే వాళ్ళు ఉంటే అది వేరే. అసలు ఏ ఆధారము లేనిటువంటి ఆమె విధవరాలు అని పిలుస్తారు. ఇక ఏ విధమైనటువంటి ఆధారం లేక కోపం వచ్చినప్పుడు మనం చాలాసార్లు మన పిల్లల్ని, ఎదిగొచ్చిన పిల్లల్ని, అది ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి, కోపం వచ్చినప్పుడు ఏదవా అని తిట్టడకూడదు. మన నోటి మాటలో నుంచే జడ్జిమెంట్ పిల్లలకి వెళ్ళిపోతుంది. కంట్రోల్ చేసుకోవాలి మన నోరు. మాంసం తినడం మానేస్తాం కాదు, బూతులు తిట్టడం మానేయాలి. స్తోత్రం చెప్పండి. ఉపవాసం దేనికి? ఇక ఈ రోజు నుంచి ఎన్ని కోళ్ళు బతికేస్తాయో, ఎన్ని మేకల ప్రార్థన చేస్తున్నాయో. కోడి తినము ఇంకేమీ తినం, నీసు అసలు ముట్టుకోకూడదు. ఏంటో తెలిసి ఈ నోటి మాటలు కంట్రోల్ చేసుకోవాలి. ఈ 40 రోజులు నేను బూతులు తిట్టిన తండ్రి అని ఒప్పందం చేసుకోవాలి. అది అగ్రిమెంట్. స్తోత్రం చెప్పండి అందరూ. రాసుకోండి. ఈసారి 7 అంశాలు, ఏ అంశాలు రాసుకుంటారు కదా, మీరు అందరికీ అలవాటు ఉంది కదా. ఆడితో పాటు ఓ పక్కన రాసుకోండి, ఈ 40 రోజులు అలా బూతులు రానివ్వను తండ్రి అని. ఎన్నిసార్లు తిడతాం, ఎన్ని బూతులు తిడితే అన్నిసార్లు మార్కు చేసుకోండి. ఈరోజు పొద్దున్నే 10 బూతులు తిట్టాను, మధ్యాహ్నం ఒక 20 బూతులు తిట్టాను, సాయంకాలం ఒక 20 బూతులు. ఎవరికి చూపించకండి ఆ పేపరు. అసలు చెక్ చేసుకోండి మన నోరు ఎంత గడ్డి తింటుందో. స్తోత్రం చెప్దాం. నాకు న్యాయము తీర్చడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ విధవరాలైనటువంటి ఆమె, లేకపోతే ఆ విధవరాలైనటువంటి ఆమె మొరపెట్టినప్పుడు ఆ యొక్క ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి, లేకపోతే ఆ యజమానుడు కఠినుడే, వాడే కరిగాడు. కఠినుడైన యజమానుడే కరిగినప్పుడు మన పరలోకపు తండ్రి మనకి న్యాయము తీర్చడా. తన ప్రజలు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది దీన్ని నిర్లక్ష్యంగా వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలా, అంత అవసరం లేదులే, వెళ్ళి ఏమి ప్రార్థన చేసుకోని అవసరం ఏమి లేదు, వెళ్ళనవసరం ఏమి లేదు, చూద్దాం అవకాశం ఉంటే చూద్దాం, ఇయ్యాల చెయ్యాలా, ఇంకెప్పుడు చేయడానికి లేదా, విమర్శ. మరి ఇంకెప్పుడు చేద్దాము? ఎప్పుడు చేద్దాం? ఏ పరిస్థితుల్లో చేద్దాం? ఎప్పుడు ప్రార్థన చేయడానికి అవకాశం మనకు దొరుకుతుంది? దేవుని పిల్లలారా, చాలా శ్రద్ధగా ఈ వాక్య భాగాన్ని వినాలి. మరో 15 నిమిషాల సమయం అంతే, అయిపోద్ది కూడిక. గంట సమయమే, లేకపోతే ఒక 5 నిమిషాలు అటు ఇటు. ఈ కొంచెం సమయాన్ని మనం చాలా శ్రద్ధగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన న్యాయము తీర్చేవాడు. ఎలా ప్రార్థన చేయాలండి? విసుగక అనండి ఆ మాట. ఓ పావు గంట వాక్యం ఎక్కువ చెప్తే ఇసుపొచ్చేస్తుంది కదా జనాలకి. ఓ 2 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేస్తే ఇసుపొచ్చేస్తుంది. ఓ 4 రోజులు ఎక్కువ ఏదైనా చేస్తే ఇసుపొచ్చేస్తుంది. తినడానికి ఇసుపు రాదు, లోక సంబంధంగా ఎంజాయ్ చేయడానికి ఇసుపు రాదు. దేవుడు ఎన్ని రిసోర్సెస్ మన జీవితాల్లో ఇచ్చినా అందుకోవడానికి ఇసుపు రాదు. కానీ ఆయన సన్నిధిలో గడపడానికి మాత్రం ఇసుపు. ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి విసుగక మొరపెట్టాలి. ఏ విషయంలో మొరపెట్టడం ఆపేశారో ఇక్కడ ఉన్నవారు, మారడండి. ఇంకా మా ఆయన అసలు మారడండి. ఇంకా మా అబ్బాయి అండి అస్సలు మారడండి, మా ఇంట్లో వాళ్ళండి ఇంకా వాళ్ళు రారండి. ఇంకా ఫిక్స్ అయిపోయాం మనం. అమ్మ ఇంట్లో వాళ్ళు ప్రేయర్కి పిలుద్దాము, యజమానుల్ని చర్చ్కి ఆహ్వానిద్దాం,
లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిని దేవాలయానికి ఆహ్వానిద్దాం, వాళ్ళు మారండి రారండి, ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయాం. చెప్పి 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 నోరడిపోయింది. పిలిచి 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 మాట రావట్లేదు, ఇక వాళ్ళు ఇంక మారరు. కానీ ఇక్కడ ఒక శక్తిమంతుడు ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కొండలను సైతము పెకలించగలిగిన శక్తిమంతుడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి లాజరుని ప్రేత వస్త్రములు చుట్టేసి సమాధిలో పెట్టేసి మూత వేసేస్తే ఆ రాయిని దొర్లింపజేసి అక్కడ నిలవబడి లోపల చనిపోయినటువంటి లాజరు బయటికి రా అని అనగానే లాజరు బయటకు వచ్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం అనుకుంటున్నాం పలానాది నా జీవితంలో ఇక జరగదు. విసుగక ట్రై చేసామా ఎప్పుడైనా? విసుగక నేను విసుగుపోను ఈసారి, నేను దేవుడు చేస్తాడు. పొద్దున్న పాటలో కూడా ఇంకొక మాట ఉంటుంది, ఏది పోదు ఏది రాదు యేసునామా స్మరణ చేయండి. ఏది పోదు ఏది రాదు. ఆయన సన్నిధానంలో మొరపెడితే, ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తే ఏది పోదు, ఏది మనలోంచి వెళ్ళిపోవాలో అది పోతుంది. ఏది పోదు అంటే మనలో ఉన్న తప్పులు పోతాయి బయటికి, మనలో ఉన్న చీకటి పోతుంది, మనలో ఉండేటువంటి చెడ్డ గుణాలు పోతాయి. పంపేద్దాం. పంపడానికి ఇష్టం లేదా చాలామందికి? పంపేద్దామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెడ్డ గుణాలన్నీ నాలోంచి పంపేద్దాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఉంచేసుకుందామా అన్నిని? ఏది పోదు, అది పోతలేదురా. నాకు మనిషి అంతా బాగానే ఉన్నాను, కానీ నాకు ఆ తెగులు లేకపోతే ఆ బలహీనతో అలాగే ఉండిపోయింది, ఆ యొక్క అలవాటు అలాగే ఉండిపోయింది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. చూడండి దేవుని పిల్లలారా, కనుక ఇక్కడ విసుగక ప్రార్థించాలి అని మనకి 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనకు తెలియజేస్తుంది. 2వ భాగం ఏంటంటే అది కూడా ప్రార్థనే. అక్కడ ఈ ప్రార్థన ఏంటో తెలిసి ఈ 2 ప్రార్థనలు ఈరోజు విందాం. ఒకటేమో ఒక విధవరాలు చేసిన ప్రార్థన, రెండవది ఎవరంటే ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. 10వ వచనం, 18వ అధ్యాయం 10వ వచనం. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరమున నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మొట్టమొదటిది మొట్టమొదట ప్రార్థన చేసినటువంటి సన్నిధానంలో మొరపెట్టుకున్నటువంటి విధవరాలు గురించి విన్నాం, విసుగక చేసిన ప్రార్థన. రెండవది ఏంటంటే ప్రార్థన చేయడానికి 2 వెళ్ళారు. అందులో ఒకడు అహంకారంతో అడుగుతున్నాడు, రెండోవాడు దీన మనస్సుతో అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. విసుగక ప్రార్థన చేయుటలో కూడా మళ్ళీ ప్రార్థనలో 2 భాగాలు, 2 అంశాలు. ఒకటి అహంకారమైనటువంటి ప్రార్థన. ఆ అహంకారంతో ఏమంటున్నాడో చూడండి. నిలబడి, దేవా, నేను దొంగని కాదు. స్తోత్రం చెప్పండి. నేను దొంగని కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను ఇతర మనుషుల్లాగా నేను లేను. అంతేకాదు ఏ సుంకర్లాగా కూడా నేను లేను.
అధికమైన వడ్డీలు, అధికమైన పన్నులు వసూలు చేసే సుంకపు గుత్తదారులాగా, ఆ సుంకరిలాగా కూడా నేను లేను. నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను దొంగని కాదు. ఇవి మనలో తెలియని అహంకారాన్ని ప్రారంభం చేస్తాయి. ఉదయకాల సమయంలో పరిచర్య కొరకు వెళ్ళేటప్పుడు, తెల్లవారుజాము పరిచర్య కొరకు వెళ్ళేటప్పుడు వీధుల్లో నేనంటే ఫస్ట్ వెళ్ళేసరికి ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్ళాను. వాళ్ళకి కొందరికి మెలకు రాలేదు, కొందరు ఇంకా రాలేదు. కొంచెం ఫోన్లు చేశాను, గబగబా వచ్చేసారు. ఈ లోపల అలా కారులో కూర్చొని ఆలోచిస్తున్నాను, నాకు ఏ బతుకు లేకపోతే ఈ సేవా పరిచర్య చేయలేని పరిస్థితులు కానీ ఒకవేళ నాకు ఉంటే, నాకు గోర్ఖా ఉద్యోగం వచ్చిందనుకో, ఇలా తిరగనా? ఏ విధమైన ఆధారం లేకపోతే, ఏ ఉద్యోగం లేకపోతే, ఏ బ్రతుకు లేకపోతే, ఒక గోర్ఖా బతికినట్టుగా ఒక అర్ధరాత్రి కాడ 9 గంటల నుంచి తెల్లవారి 3-4 అయ్యే వరకు కూడా వీధుల్లో తిరుగుతూ కర్ర ఇలాగ కొడుతూ విజిల్ వేసే ఉద్యోగం నాకు వచ్చిందనుకో, అది నేను చెయ్యనా? దానికంటే బెస్ట్ ఇచ్చాడు దేవుడు నీకు. బద్దగించుకు, చెయ్యి, సేవ చెయ్యి. ధైర్యం వచ్చింది మనసుకి. స్తోత్రం చెప్పండి అందరూ. అంటే ఎవరు లేరు, కారులోనే అలాగ కూర్చొని ఉండిపోయాను అనమాట. ఇంకెవరు రాలేదు ప్రభా. తెల్లవారు 4 అయిపోయింది. 4 అంటే 4 గంటలకి పెనుమర్తిలో ఉంటాను కాబట్టి, అంటే వాళ్ళకి టైమింగ్ తెలియలేదు. లేకపోతే చాలా యాక్టివ్గా వచ్చేస్తారు అందరూ అక్కడ. ఇప్పుడు చెప్పాను కదా టైము, మళ్ళీ మార్నింగ్కి వెళ్ళా రెడీగా ఉండిపోతారు అందరూ. నేను వెళ్ళేసరికి నాకే ఫోన్లు వచ్చేస్తాయి, ఇంకా రాలేదే టైగర్ ఎక్కడున్నారని అడుగుతూ ఉంటారు. కనుక ఒక గోర్ఖా జాబ్ చేసినప్పుడు దాన్ని నేను ఎందుకు చేయాలి? ఒక అహంకారమైనటువంటి రీతిలో దేవుణ్ణి అడగకూడదు. వాడు ఎంతసేపు మనం ఎదుటోని చూసిన, ఆడు దొంగరా, వాడు వ్యభిచారిరా, ఆడు పెద్ద వ్యభిచారి, ఆడు పలానా దొంగ, వాడు అన్యాయస్తుడు, ఆడికి ఇంత నీతి కూడా లేదురా, నీతి జాతిలో వాడు కాదురా. వాళ్ళందరూ నేనే నీతి జాతిలో వాడు అంటే నేనే అనే అహంకారం చాలామందికి. ఎంతసేపు ఎదుటివారి జీవితాల్లో తప్పులు ఎతికేసుకోవడానికి, ఎంతసేపు ఇంట్లో వాళ్ళ యొక్క తప్పులన్నీ బయట పెట్టేయడానికి, ఎంతసేపు వీధిలో వాళ్ళు అది దొంగది, అది వ్యభిచారి, దాని వ్యభిచారం నీకేం తెలుసు, అది ఆ పలానా దొంగ, ఇది పలానా ఇలాంటిది, వీడు ఇలాంటోడు, ఆడు అలాంటోడు. నువ్వు భక్తురాలివే, నువ్వు చర్చికొచ్చావు, నువ్వు దేవాలయంలోనే నిలబడ్డావు, ప్రార్థన చేస్తున్నావు. నీకున్నటువంటి మంచి గుణాలను బట్టి దేవుని స్తుతించాలి, కానీ హృదయంలో అహంకారం పనికిరాదు. హృదయంలో అహంకారం పనికిరాదు. ఇంకెంతసేపు ఒక తప్పుడు కోణంలో జనాలను చూడడం అలవాటు చేసుకుంటే లాస్ట్కి నిన్ను నీవే తప్పుడు మనిషిగా జమేసేసుకుంటావు. ఎప్పుడన్నా దెబ్బలాట్లాడి వాళ్ళని చూసారా? అందరినీ తిడేస్తారు, ఈదులో వాళ్ళని అందరినీ తిడేస్తారు. అంతా వంతు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆయన ఎదురుకుండా వెళ్తాడు, ఈడు నాడిపోయినోడు అయితే నా బతికెలాగ అవుతుందా అంటే, ఓలే నాకు తగులుకున్న పెట్టా నువ్వు అంటాడు. ఇంక ఆయన కూడా తిట్టేసిన తర్వాత ఇంక లాస్ట్ మాట ఏంటో తెలుసా? నేను పెద్ద సన్నాసుడిని, నేను నడిమైన దాన్ని అయితే నాకు ఎందుకు ఎలా జరుగుతుంది? ఇంక అందరినీ తిట్టావు, ఇక ఎవరిని తిట్టాలో అర్థం అవ్వట్లేదు. ఎవరిని తిట్టుకున్నావు అంటే నిన్ను నీవే. ఇతరులలో తప్పుని చూడడం మాని, ఇతరులు వాళ్ళు దొంగలు, వాళ్ళు వ్యభిచారులు, వాళ్ళు చోరులు, వాళ్ళు ఎందుకు వ్యభిచారంలోకి వెళ్ళారో నీకు తెలుసా? వాళ్ళు ఏ పరిస్థితులను బట్టి దొంగతనానికి వెళ్ళారో తెలుసా? వారు ఏ పరిస్థితిని బట్టి అన్యాయం అనేది వాళ్ళ జీవితంలో అలవాటైపోయిందో తెలుసా? అది అర్థం చేసుకున్నది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు ఒకరే. యేసుక్రీస్తు వారి దగ్గరికి పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక ఆమె తీసుకుని రాబడింది. ఆమెను చూడగానే వాళ్ళందరికీ రాళ్ళు గుర్తొచ్చినాయి. రా కొట్టండిరా, అది పెద్ద వ్యభిచారిరా, దాన్ని కొట్టండిరా రాళ్ళు తీసుకొని. యేసుప్రభు అన్న మాట, ఆమె వ్యభిచారం కనపడలేదు, కానీ ఆమెలో పరమ తండ్రి కూతుర్ని చూసుకున్నాడు. మనం సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, మన దొంగతనమో, మన వ్యభిచారమో,
మన తప్పులో ఇవన్నీ ఆయన చూడరు. ఆయన ప్రేమ అంత గొప్పది. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను వాటిని నేను హిమము కంటే తెల్లగా చేస్తాను. ఆ ప్రేమ ముందు ఏ ప్రేమలైనా ఓడిపోతాయి. ఒకటి, విసుగక ప్రార్థించాలి. రెండోది, అహంకారంతో ప్రార్థించకూడదు. సుంకరి చేస్తాడు ప్రార్థన. సుంకరి ఎలా ప్రార్థన చేస్తాడంటే, దూరమున నిలుచుండి, ఇంకేమన్నాడు, వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తాడట. అమ్మో, నా సంపాదనలో అంతటిలో 10వ వంతు కూడా ఇచ్చేస్తున్నాను, అమ్మో, తనలో తాను ప్రార్థించుకొనిచుండెను. అయితే సుంకరి దూరమున నిలుచుండి, ఎక్కడికి, ఎంత దూరంగా ఉన్నాడు. చాలా సంఘాల్లో ఒక నిందలేస్తూ ఉంటారు ఏంటంటే, పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వరు, పాస్టర్ గారు మాకు స్టేజి మీదకి పిలవరు, పాస్టర్ గారు ప్రేయర్ చేయడానికి అవకాశం. ప్రార్థన అనేది మైకులో చేస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తుందని అనుకోకూడదు. దూరమున నిలుచుండి, యు మే బి ఎ ఫార్ ఫ్రమ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఈ ఫేస్బుక్లో కానీ నెక్స్ట్ యూట్యూబ్లోకి 9కి నేను అప్లోడ్ చేస్తాను ఇది వాక్యం, మళ్ళీ యూట్యూబ్లోకి అక్కడ లింక్కి కనెక్ట్ చేస్తాను. ఇదే వాక్యం మళ్ళీ ప్రసారం అవుతుంది 9 గంటలకి. అయితే ఈ యొక్క వాక్యం వినేవారు ఎక్కడో ఉండొచ్చు, ఏదో ఒక మూల ఉండొచ్చు, ఏదో ఒక ఇంటిలో ఉండొచ్చు. నా ప్రార్థన వింటాడా దేవుడు? ఆ చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు, ఆ ప్రార్థనలో ఉన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులు. మా ఆయన గారు చర్చికి వెళ్ళనివ్వరు, మా ఇంట్లో ఎవరు చర్చికి వెళ్ళరు, ఆరాధనకి వెళ్ళరు, సహవాసానికి వెళ్ళరు. మా ప్రార్థన దేవుడు వింటాడా? దేవుని వాగ్దానం వింటాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్తాను. విరిగి నలిగిన హృదయమునకు ఆయన అలక్ష్యము చేయుడు. నేను పొట్టివాణ్ణి, నేను ప్రభుని చూడాలనుకుంటున్నాను అని మేడి చెట్టు ఎక్కిన వాని దగ్గరికే ఆయనే దిగొచ్చి, జక్కయ్య దిగు, నీ ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రేమ చూపించగలిగిన దేవుడు దూరంన నిలుచుండి చేసిన పని ఏంటంటే, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలలేదు. ఈ మాట అర్థం చేసుకుంటారా? ఆకాశమునకు కన్నులెత్తడానికి ధైర్యం ఎందుకు సరిపోలేదండి? స్తోత్రం చెప్పండి అందరూ. ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యము సరిపోక అంటే ఎందుకు సరిపోలేదు? తప్పు చేసిన వాళ్ళు తలదించుకుంటారు. గట్టిగా మాట్లాడుతుంటే ఏట్రా అంటుంటే తల ఇలాగ కిందకి దింపేసుకుని మూతి ఇలాగ ముఖం ఇలాగ మార్చేసుకుంటారు, ఇలా చూపులు ఇలాగ వచ్చేస్తాయి. వాళ్ళకి అర్థమైపోద్ది నేను తప్పు చేశాను, వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు నన్ను టార్గెట్ చేశారని. కొంతమంది ఏం తప్పు చేయలేని వాళ్ళు ఫ్రీగా ఉంటారు, పట్టించుకోరు. కొంతమంది యాక్షన్ చేస్తారు, లోపల ఉంటుంది కానీ భయం, పైకి యాక్షన్ చేస్తారు. లోకంలో దొరకవచ్చు, దొరకపోవచ్చు, తప్పించేసుకోవచ్చు. కానీ సన్నిధానంలోకి వెళ్ళేసరికల్లా 2 చేతులు ఇలా జోడించేసరికల్లా ఆయన సన్నిధానంలో ఆయన కనపడతా ఉంటాం. మన బహిరంగ రూపం, మన బహిరంగ జీవితం, అంతరంగ జీవితం, బహిరంగ జీవితం అన్నీ ఆయన తెలిసిపోతాయి. ఆటోమేటిక్గా మన కళ్ళు ఏమవుతాయంటే తల కిందకి వెళ్ళిపోద్ది. ప్రభువా, నిజమైన ఆయన పాపినైన నన్ను కరుణించుము. ఈ 40 days కూడా విసుగక ప్రార్థించడం నేర్చుకుందాం. పాపినని మనము గుర్తిద్దాం. మన అతిక్రమములను దాచుకోక, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని మనం ఆయన సన్నిధానములో ఒప్పుకుందాం. విసుగక ప్రార్థన అలవాటు చేసుకుందాం. ఇక్కడే కాదు, 7 గంటల నుంచి 8 గంటల వరకే కాదు, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ 40 దినాలు లోక సంబంధమైన వాటిని బంద్ చేసేద్దాం. ఇంట్లో కాస్తంత ప్రార్థన, ఇంటిలో ప్రార్థన, భర్త కొరకు ప్రార్థన, పిల్లల కొరకు ప్రార్థన, అప్పుల బాధ నుంచి విడుదల కావాలని, ఆర్థికమైన ఇబ్బందుల నుంచి విడుదల కావాలని,
కుటుంబపరమైన సమస్యల నుంచి విడుదల పొందాలని. ఎవరికి చెప్పనవసరం లేదు, ఎవరికి మొరపెట్టాల్సిన అవసరం. ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఇదా రెండు మోకాలు వేయండి అని ఏం అవసరం. ప్రార్థన తెల్లవారుజాము తిరుగుతుంటే ఓపుకున్న వాళ్ళు గట్టిగా పాడతారు. మాట పాడగలిగిన వాళ్ళు కూడా తెల్లవారుజాము పాడలేదట. పాడాలి. స్తోత్రం చెప్పండి. మీరు పాడేది ఎవరి కోసం? పాస్టర్ గారి కోసమో, పాస్టర్ గారి కోసమో, ఇంట్లో వాళ్ళ కోసమో కాదు. సువార్త మీ పెదవుల నుంచి, దేవా నా వాళ్ళ కష్టాలు పోతాయని చెప్తున్నాను తండ్రి, నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు తండ్రి. వాళ్ళకి సౌకర్యాలు వస్తాయని నేను సువార్త చెప్తున్నాను తండ్రి, నాకు సౌకర్యాలు ఎప్పుడు తీరుస్తావు తండ్రి. విసుకక ప్రార్థన. రెండవది తగ్గింపు ప్రార్థన నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి. ఎక్కడున్నవారు అక్కడే చక్కగా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా నీకు వందనములు, స్తోత్రములు. సర్వాంతర్యామి నీకు స్తోత్రములు. మహోన్నతుడా నీకు స్తోత్రములు. నీ మందిరంలోనికి వచ్చాను, నీ నామంలో ప్రార్థిస్తున్నాను. నేను మోకరించడానికి నేను యోగ్యుడిని కాదు ప్రభువా. నా ముఖం నీకు చూపించడానికి నేను అసలు యోగ్యుడినే కాదు ప్రభువా. ఏ అర్హత లేదు ప్రభువా నీకు మొరపెట్టడానికి. అపరాధముల చేతను పాపముల చేతను నేను చచ్చిన స్థితిలో ఉండగా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నా జీవితంలో నా కొరకు పంపించి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మా జీవితానికి గొప్ప వెలుగును, మాకు జీవమును ప్రసాదించిన తండ్రి నీకు స్తోత్రములు. నా ప్రభువా, నా దేవా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ కూడికలో పాల్గొంటున్నారో, పెనుమర్తి సహవాసము నుండి, రామేశ్వరం సహవాసము నుండి, మోతుగూరు సహవాసము నుండి, ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు నాయన ఈ ప్రార్థనలో పాల్గొనలేక చాలా ఇళ్ల దగ్గర ఉండి ప్రార్థనలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రియ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఆశ్చర్యకరమైనటువంటి సహాయము చేయవాడా నీకు స్తోత్రం. నాయన ఈ దినములలో నాయన చక్కనైనటువంటి ప్రార్థన, చక్కనైనటువంటి వాక్య అనుభవములు ఎదగడానికి నా తండ్రి అనుదినము నీ సన్నిధానములో మేము ఎదగడానికి మాకు సహాయము చేయండి. ప్రతిరోజు నీ ప్రసన్నతను మేము ఉదయకాల సమయంలో అందుకోవడానికి, సాయంకాల సమయంలో నీ వాక్యమును అందుకోవడానికి సహాయము చేయండి. నాయన నీ మాటలు విని విడిచిపెట్టక ప్రకారం గైకొనుటకు సహాయము చేయండి. పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు వచ్చిన దీవించండి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నాయన పెనుమర్తి సంఘ విశ్వాసి సహోదరుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరమైన విడుదల సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప కొరకు కనిపెడుతున్నారు ఆ కుటుంబం. నీ చిత్తం, నీ ఏర్పాటు ఏమై ఉన్నదో నా ప్రభువా నీ చేతులకు ఆ బిడ్డను అప్పగిస్తూ ఉన్నాం. సహాయము చేయండి ప్రభువా, నీకు స్తోత్రం. నాయన అలాగనే ఆన్లైన్లో ఉండి నీ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ ప్రార్థనకు నా తండ్రి నాయన హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్న ప్రియ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, నిండని నీ కృపలో బలపరచండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము రేపటి సాయంకాల సమయంలో నాయన నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మీరే సమకూర్చి మీరే నీ కృపలో జ్ఞాపకం చేసుకొనవలసిందని. ఎంతమంది బిడ్డలు అంశ ప్రార్థనలు పెట్టుకున్నారో, అలాగనే విసుగక నేను ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేసుకున్నారు. అలాగనే అహంకారమైన ప్రార్థన ఇక మీదట నా జీవితంలో నా నోట రానియను, తగ్గించుకొని నా మట్టుకు నేను నా పరిస్థితిని చూసుకొని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను అని ఎంతమంది ఆ తగ్గింపు ప్రార్థన అనుభవం కొరకు సిద్ధపరచబడుతున్నారు. మీరే కృప చూపి కనికరము చూపుమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దైవాశీస్సులు
ఈ కూడిక ఎంతటితో ముగించబడి ఉన్నది. ప్రార్థనలు చేయించుకున్న వాళ్ళు ప్రేయర్ ఆయిల్